హలో గైస్, మీ మొబైల్ వచ్చేసి తొందరగా అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుందా ఫుల్ ఛార్జ్ చేసిన అయితే ఈ యొక్క 5 టిప్స్ అయితే ఫాలో అయిపోండి. దీనివల్ల మీ మొబైల్ వచ్చేసి చాలా లాంగ్ లాస్టింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి 0 నుంచి 100% ఛార్జ్ చేయడం అయితే మానేయండి. 0 వచ్చేదాకా మీ మొబైల్ పెట్టుకోవద్దు. అదే విధంగా 90 అబోవ్ అయితే ఛార్జ్ చేయొద్దు. దీనివల్ల బ్యాటరీ సైకిల్ అనేవి తగ్గుతాయి. అదే విధంగా మీ మొబైల్ యొక్క బ్యాటరీ యూసేజ్ వచ్చి తగ్గుతుంది. మీరు వచ్చేసి లాంగ్ లాస్టింగ్ అయితే యూస్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి చార్జర్స్ వచ్చేసి ఒరిజినల్ చార్జర్స్ ని మాత్రమే యూస్ చేయండి. దానివల్ల వచ్చేసి మీ యొక్క బ్యాటరీని వచ్చి హెల్త్ వచ్చేసి కాపాడుకోగలరు. థర్డ్ వచ్చేసి హెవీ హీట్ అంటే ఎక్కువ హీట్ ఉండే ప్లేసెస్ లో మీ మొబైల్ యొక్క పౌచ్ ని ఓపెన్ చేసిన తర్వాత ఛార్జ్ చేయండి. దీనివల్ల హీట్ అనేది వచ్చి తగ్గుతుంది. ఎప్పుడు నార్మల్ గా ఛార్జ్ పెట్టినప్పుడు హీట్ అవుతుంది మొబైల్. దానివల్ల అండ్ సరౌండింగ్స్ హీట్ వల్ల ఆ బ్యాటరీ వచ్చేసి పాడైపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఫోర్త్ వచ్చేసి మీరు వచ్చేసి అప్డేట్స్ అనేవి వచ్చేసి రెగ్యులర్ గా అయితే అప్డేట్ చేస్తా ఉండండి. దానివల్ల బగ్స్ అయితే ఫిక్స్ చేస్తారనమాట. దానివల్ల మీ యొక్క బ్యాటరీ కన్సంప్షన్ అనేది వచ్చి తగ్గుతుంది. అదే ఫిఫ్త్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి డార్క్ మోడ్ అయితే యూజ్ చేసుకోండి. దీనివల్ల మీరు వచ్చేసి లైట్ మోడ్లో మోస్ట్లీ ఎక్కువ లైట్ రావడం వల్ల మొబైల్ బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. అలాగా డార్క్ మోడ్ యూస్ చేయడం వల్ల మొబైల్ బ్యాటరీ కన్సంప్షన్ అనేది వచ్చేసి తగ్గుతుంది. దీనివల్ల మీరు వచ్చేసి మీ మొబైల్ని చాలా లాంగ్ లాస్టింగ్గా యూస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి.